యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనమును ధ్యానించుకుందాం. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఈలాగుండకూడదు. మన దేహంలో ఒక పాప ప్రపంచముందని మీకు తెలుసా? అదే మన నాలుక. మనిషి మరి దేనినైనా సాధు చేయగలరేమో కానీ నాలుకను సాధు చేయలేరని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తోంది. జీవన్మరణాలు నాలుక వశంలో ఉన్నాయని పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంది. కాబట్టి మన నాలుక నుండి ఎల్లప్పుడూ మంచి మాటలు, సమాధానకరమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు పలికే వరంగా ఉండాలి. ఇది దేవుని మాటలను ఎల్లప్పుడూ మనం ధ్యానించడం ద్వారానే పొందుకోగలం. కొంతమందిని మనం గమనించినట్లయితే వారి మాటల వలన అనేకులపై నిందలు వేస్తూ, చెడ్డ మాటలు పలుకుతూ, అబద్ధాలు చెబుతూ వారి జీవితాలను, కుటుంబాలను పాడు చేయాలని చూస్తూ ఉంటారు. మరికొందరు వారి మాటల ద్వారా ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, ప్రోత్సహించి వారిని, వారి కుటుంబాలను సమాధానపరిచే మాటలు చెప్తారు. కానీ ఒక్క నోట నుండే ఆశీర్వచనము, శాపవచనము రాకూడదని దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. ఒక్క నోట నుండి మనం ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ, ఆ నోట నుండే చెడ్డ మాటలు, శాపగ్రస్తమైన మాటలు, అపవిత్రమైన మాటలు పలికితే వారు దుష్టుని సంబంధులని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నిత్య జీవానికి వారసులముగా ఎల్లప్పుడూ దేవుని మాటలను అనేకులకు ప్రకటిస్తూ దేవుని రాజ్యానికి అనేకులను సిద్ధపరచుదుముగాక. ఆమేన్.